హాయ్ అండి, మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి. ఈరోజు మనం డయాబెటీస్ వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకండి కాకరకాయ జ్యూసు. ఇది చేదు లేకుండా మరి తయారు చేసుకునే విధానం చూద్దామండి. చేదు అయితే అనిపించదండి. మరి ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి మన వీడియోలోన. నేనైతే 2 కాకరకాయలు తీసుకున్నాను. నిమ్మకాయ, పసుపు, సాల్ట్ అండి. ఈ పుదీనా మాత్రం ఆప్షనల్ మాత్రమేనండి. ఇది ఉంటే తీసుకోండి, ఎవరన్నా, లేకపోయినా పర్వాలేదు. గతంలో మనం తీసిన వీడియోలో అయితే పుదీనా అయితే వేయలేదు. ఇప్పుడైతే పుదీనా వేస్తున్నాను కొంచెం. ఇదంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఈ కాకరకాయల్లోకి ఇప్పుడు దీన్ని సాల్ట్, పసుపు వేసేద్దాం. ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఈ 2 గ్లాసుల వాటర్ అయినా తీసుకోవచ్చండి, ఇద్దరు తాగొచ్చు దీన్ని. ఇది మిక్సీ వేసి మీకు చూపిస్తాను. ఇంతేనండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకండి వడబోసుకోవాలి దీన్ని, ఎందుకంటే నురగంతా కూడా పైన ఉండిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మ దెబ్బ పిండుతామండి. దీన్ని ఇలా పిండేసి ఇప్పుడు జ్యూస్ తీసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఇదైతే చేదైతే ఉండదండి. నిమ్మకాయ మరి సాల్ట్, పసుపు వేసాం కదా, చేదైతే చాలా వరకు తగ్గిపోతుంది. తప్పకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ స్టైల్లో మరి ఉదయాన్నే కాకరకాయ జ్యూస్ తయారు చేసుకొని తాగడానికి తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి, ఫ్రెండ్స్కి షేర్ చేసి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.